అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జరుగు మన శ్రీరామనవమి సందర్భంగా పాదబజార్ రామభక్త సమాజం నుండి కండక్ట్ చేసిన కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణోత్సవము దాదాపుగా మేము పుట్టి అంటే దాదాపు ఒక 100 సంవత్సరాలు అవుతుందో మాకు తెలిసినంత వరకు 50-60 సంవత్సరాల నుండి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇంకా ఇది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఈ యొక్క హైందవ మతం చాలా అభివృద్ధి చెందుకుంటూ అందరూ ప్రపంచ దేశం కానీ ఇండియాగా భారతదేశం కానీ అలాగే మన యొక్క జడ్చర్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కళ్యాణోత్సవం జరుపుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ పాత బజార్లోని రామభక్త సమాజం కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్న సీతారాముల కళ్యాణము అతి వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పాత పురాతన విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఘనంగా జరుగుతాయి కళ్యాణము. సీతారాముల కళ్యాణం అంటేనే ఇక్కడ పాత బజార్లో ఒకటి కన్నుల పండుగ విస్తరిస్తుంది. కాబట్టి ఇక్కడ భక్తులు చాలామంది వివరిస్తారు. కాబట్టి భక్తులు ఎప్పుడు మన సీతారాముల కళ్యాణానికి ఎప్పుడు పోటెత్తి జనాలు పాల్గొంటారు. శ్రీరామ్ ఈ యొక్క గుడికి చాలా చరిత్ర ఉన్నది. పూర్వము 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇట్టి కార్యక్రమం చేపడుతున్నారు. అట్టి కార్యక్రమాన్ని పెద్దలు మాకు వాళ్ళ ప్రోత్సాహంతో మేము కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఈ శ్రీరామనవమి అనగా పాత బజార్లో చాలా గొప్పగా జరుగుతుంది. ఇది సుమారుగా 100 సంవత్సరాలకు పైనుంచి ఈ కార్యక్రమం ఈ దేవాలయంలో ఏర్పరుచున్నాము. కాబట్టి ఈ జడ్చర్ల చుట్టుముట్టున్న ప్రజలందరికీ మరియు జడ్చర్ల ప్రజలందరికీను ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ జయప్రదం చేస్తున్నాము. జై శ్రీరామ్. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పిలిస్తే పలికే ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతి సంవత్సరం ఎంతో ఆడంబరంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఇలవేలుపుగా భావించే ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఎంతో విశిష్టమైనది. ఎవరి ఇంట్లో వివాహం కానీ ఏదైనా పూజా కార్యక్రమం కానీ ఇక్కడ నుండే ఈ దేవాలయం నుండే వారు ముందుగా ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని ఈ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ విశిష్టమైన ఈ దేవాలయము సుమారుగా 100 నుంచి 150 సంవత్సరాల వరకు ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి ప్రతి శని మంగళవారంలో భక్తులు విపరీతంగా వస్తుంటారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుంటుంటారు. ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమిని కన్నుల పండుగగా వీక్షించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లోకా జన సమస్త సుఖినో భవంతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.